నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. సాయంత్రం స్కూల్ నుంచి తిరిగి ఇంటికొచ్చిన బాలుడు బయటకు వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, ఏమైపోయాడో తెలీదు. తనకు తనే వెళ్ళిపోయాడా, ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే అర్థం కాని పరిస్థితి. ఒక్కగానొక్క కొడుకు కోసం ఆ దంపతులు బోరుమంటున్నారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే చెప్పాలని వేడుకుంటున్నారు. కర్ణాటకకు చెందిన శ్రీనివాస్ 15 నెలల క్రితం హైదరాబాద్కు వచ్చాడు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ షేర్లింగంపల్లి నియోజకవర్గం చందనగర్లోని పాపిరెడ్డి కాలనీలో ఉన్న అపార్ట్మెంట్లో భార్య చంద్రకళ, కుమారుడు నిఖిల్తో కలిసి నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం నిఖిల్ విద్యానికేతన్ హై స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. నిఖిల్ రోజులాగే యథావిధిగా స్కూల్ నుండి ఇంటికొచ్చాడు. సాయంత్రం అన్నం తిని ఆడుకోవడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు. కాసేపటికి తల్లి బాల్కనీ నుంచి చూడగా కుమారుడు కనిపించలేదు. దీంతో భర్తకు కాల్ చేసి విషయం చెప్పింది. అతను కాస్త ఇంటికొచ్చి రాత్రంతా బైక్పై తిరిగి బిడ్డను వెతికాడు, కానీ ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానిక సీసీ కెమెరాలు పరిశీలించగా నిఖిల్తో పాటు మరో 2 యువకులున్నారు. దీంతో వారే అతన్ని తీసుకుని వెళ్లారా లేక ఏం జరిగింది అనేది ప్రశ్నగా మారింది. మీలో ఎవరికైనా కానీ నిఖిల్ ఆచూకీ తెలిస్తే 8897591352 నెంబర్కు కాల్ చేసి సమాచారం ఇవ్వండి. ఒక్కగానొక్క కొడుకు కోసం ఆ తల్లి పడుతున్న బాధను గమనించండి. తల్లి బిడ్డను కలపండి. నా పేరు కె శ్రీనివాస్. నేను డ్యూటీకి వెళ్ళేసి 6:30, 7 o'clock నేను వచ్చేసాను. మా మిస్సెస్ ఇంట్లో ఉన్నారు. వాళ్ళు 5:30కి బాబు ఆడుకోవడానికి కిందికి వెళ్తే ఆయన కిందికి వితిన్ 5-10 minutesలో కనిపిస్తలేడు ఆయన. అక్కడ నుంచి నేను డ్యూటీ నుంచి వచ్చేసి ఆయన ఎక్కడ ఉన్నాడని అన్నీ వెతికితే నైట్ 12:30 వరకు నేను వెతికేసి 2 o'clock వరకు నేను అక్కడే ఉన్నాను. అన్నీ చూశాను నేను. ఇక్కడ అంతా చెరువులు అక్కడ అన్నీ చూసుకొని అన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఎక్కడ కనిపించలేదు. ఆ రోజు నేను నైట్ వెళ్ళేసి మన చందనగర్ పిఎస్కి వెళ్ళాను. అక్కడ చందనగర్ పిఎస్ వెళ్ళేసి నేను కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే అక్కడ నైట్ ఎఫ్ఐఆర్ చేశారు. సారు ఈవినింగ్ వచ్చారు, పొద్దున్న మార్నింగ్ కూడా వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అయినా వాళ్ళు వచ్చేసిన తర్వాత ఆ రోజు వచ్చారు, వాళ్ళు నెక్స్ట్ డే కూడా రాలేదు. నెక్స్ట్ డే మన ఫోన్ చేసి వెతికితే నేను చూస్తున్నాము, ఇంకా ఎక్కడ దొరకట్లేదు అబ్బాయి, ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే చెప్తాము అన్నారు. తర్వాత వాళ్ళు డిలే చేసుకుని అక్కడే ఉంటున్నారు. కానీ వాళ్ళు వెతకడం అంటే ఎవరు సపోర్ట్ ఇస్తుంది. కానీ మేము ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి వాళ్ళే వస్తున్నారు, మీకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అలా చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ కెమెరాస్ అన్నీ నేను చెక్ చేస్తే కెమెరాస్ ఏవి గవర్నమెంట్ పనిచేస్తలేవు, అవి అన్నీ బంద్ ఉన్నాయి. మాకు అండర్ బ్రిడ్జ్ వాటర్ వస్తాయి కదా, ఆ అండర్ బ్రిడ్జ్ దగ్గర ఒక కెమెరా చూపించారు నాకు. ఆ కెమెరాలో మా బాబు కనిపించలేదు. దాని తర్వాత నేను రైల్వే స్టేషన్ వెళ్ళాను. రైల్వే స్టేషన్లో కూడా ప్లాట్ఫారం అన్నీ చూసిన తర్వాత ఎక్కడ కనిపించలేదు బాబు. ఎంట్రన్స్లో చూశాను, రైల్వే స్టేషన్ ఎక్కడ కనిపించలేదు. అప్పుడు కూడా మన ఎస్ఐ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి హాఫ్ అన్ అవర్ కూర్చొని 1 hour కూర్చొని అక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు. మీరు ఏమైనా ఉంటే మీరు ఇన్ఫర్మేషన్ వస్తే నాకు చెప్పండి, నేను అప్డేట్ చేస్తాను అన్నారు. ఇంతవరకు మాకు కూడా కనిపించలేదు, ఆయన కూడా ఏం చెప్పలేదు నాకు. ఇప్పుడు వరకు ఫోన్ చేస్తే వస్తా అంటుండు, రావట్లేదు. మా బాబు పోయేటప్పుడు అంటే స్కూల్ నుంచి వచ్చిండు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఆయన వెనకాల. కానీ ఆయన వెనకాల వేరే అబ్బాయిలు 2 ఉన్నారు. వాళ్ళు ఎవరు ఉన్నారో తెలీదు, వాళ్ళ డీటెయిల్స్ కూడా మాకు రాలేదు. ఆయన తర్వాత రాగానే సడన్లీ వెళ్ళిపోయిందంటే మాకు డౌట్ వచ్చింది. వాళ్ళిద్దరు ఏమో ఈ మన ఫ్రైడే మార్కెట్లో కూడా చూసిన వాళ్ళు కూడా చెప్పారు, మా 2 ఫ్రెండ్స్లో జతకు ఉన్నారని. వాళ్ళు ఎవరో మాకు అర్థం కావట్లేదు. అందుకే నేను అన్ని కెమెరాస్ చూస్తున్నా, కెమెరాస్ ఏం పనిచేస్తలేవు. అక్కడ ఏ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకు ఒకసారి కనుక్కొని, వాళ్ళు స్కూల్ వాళ్ళు కాదు, బయట వాళ్ళు ఎవరు ఉన్నారో తెలీదు. కానీ వాళ్ళు కొంచెం హైటే ఉన్నారు, పెద్దోళ్ళే ఉన్నారు కొంచెం. వాళ్ళు 2 ఉన్నారు, వాళ్ళు ఎవరు ఉన్నారో తెలీదు, అర్థం కావట్లేదు. ఇక్కడ నేను కెమెరా చూస్తే కెమెరాలో కనిపిస్తలేరు వాళ్ళు. పక్కన సైడ్ నుంచి ఇక్కడ సడన్లీ రాగానే వాళ్ళు వీళ్ళకు కిడ్నాప్ చేశారో ఏం చేశారో అర్థం కావట్లేదు నాకు. మా బాబుని ఎవరైనా గుర్తుంచే ఫోటోలు అన్నీ పెట్టాను నేను.
గ్రూప్లో షేర్, ఫేస్బుక్లో అన్నీ పెట్టేశాను. ఎవరైనా గ్రూప్లో చూసితే కూడా మా బాబుని ఎక్కడ ఉంటే కూడా మమ్మల్ని అప్పచెప్పాలని కోరుకుంటున్నాను అందరికీ. మీ ద్వారా మాకు ఏదైనా సాయం చేయండి. మాకు కూడా మా బాబు ఇట్లా తొందరగా కావాలని అనుకుంటున్నాం. ఎందుకంటే అందరు బాధలో ఉన్నాము. వాళ్ళ మమ్మీ కూడా చాలా ఏడ్చుకుంటూ ఉంటున్నారు. అందుకే మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పనికి వెళ్ళాలి, చేసుకోవాలి, డైలీ వర్క్ మాకు కూడా ఉంటుంది. కాబట్టి ఎంత చూసినా మీరు కొంచెం చూసి మాకు సాయం చేయండి. ఎవరి మీద అనుమానం లేవు. మా బాబుకైతే మేము ఎక్కడ పంపించే వాళ్ళం కాదు. ఎక్కడికన్నా ఆడుకోనికి వెళ్తే కూడా నేనే తీసుకొచ్చేదాన్ని. వెళ్తే పైన టెర్రస్ పైననే, అంతే. ఎవరు ఫ్రెండ్షిప్ కూడా ఎక్కువ లేరు. రెగ్యులర్గా అయితే టెర్రస్ పైననే ఒక 1/2 అవర్ ఆడతాడు. సాటర్డే సండే పార్క్ నేనే తీసుకెళ్తా, నేనే తీసుకొస్తా. ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు. మా బాబు పేరు నిఖిల్ కుమార్, విద్యానికేతన్ హై స్కూల్. మాకు ఒక్కడే బాబు. ఎవరికన్నా కనిపిస్తే దయచేసి ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పండి. మా అడ్రస్ కూడా ఉంది, కొంచెం దయచేసి చెప్పండి. అండి, నా పేరు ఇందుమతి దొంతోజు. నేను లింగంపల్లి డివిజన్కి జనసేన తరపున వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ విద్యానికేతన్ స్కూల్ గ్రూప్లో వాళ్ళ ప్రిన్సిపల్ గారు ఈ బాబు మిస్సింగ్ అని చెప్పి మనకి ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. నిఖిల్ కుమార్, అది చూసి వీళ్ళ ఫాదర్కి కాల్ చేస్తే ఇంకా దొరకలేదు, 5 days అయింది, FIR ఫైల్ అయిందని చెప్పారు. ఇమీడియట్గా మేము మా జనసేన అన్ని గ్రూప్స్లో ఫార్వర్డ్ చేశాము. అది చూసి సుమన్ టీవీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి సుమన్ టీవీ వాళ్ళు ఇమీడియట్గా వచ్చి మాకు ఇంత హెల్ప్ చేసి బాబు వెతకడంలో సహాయం చేస్తున్నందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ. సుమన్ టీవీ ఛానల్ ద్వారా మేము ఏం చెప్తున్నామంటే, బాబు ఎవరికైనా సరే దొరికితే మీరు బాబుని తెచ్చిస్తే గనక మా పార్టీ తరపున వాళ్ళకి తగిన పారితోషికం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి బాబుని మాకు అప్పచెప్పండి. ఈ తల్లిదండ్రి బాధ చూడలేకపోతున్నాం. నిజంగా అసలు చాలా బాధపడుతున్నారు పేరెంట్స్ ఇద్దరు కూడా. దయచేసి మీకు మా పార్టీ తరపున నేను తగిన పారితోషికం ఇస్తానని మీకు మాటిస్తున్నాను. నా పేరు స్వాతి అండి. 38 బ్లాక్లో 26 రూమ్ నెంబర్. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ క్లాస్మేట్, వాడు కూడా 7th క్లాసే నిఖిల్. మా అబ్బాయి పేరు ప్రతీక్. ఇద్దరు ఒకే బయట ఆడుకుంటూనే ఉంటారు. ఆ రోజు ఫ్రైడే 5:30కి వాళ్ళ మమ్మీ ఫ్రెష్ అప్ చేసిందంట, తినేసి బయటికి వెళ్ళిపోయాడు. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 7కి బాబు లేడని. మాకు చాలా బాధగా ఉంది. బాబు ఎక్కడైనా దొరికితే దయచేసి ఈ నెంబర్కి, కాంటాక్ట్ నెంబర్కి సెండ్ చేసేయండి. అటు ఈ మిస్సింగ్ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తూ ఉన్నారు. తప్పకుండా త్వరలోనే బాబు ఆచూకీ తెలుస్తుందంటున్నారు. అలాగే ప్రజలకు నిఖిల్ ఆచూకీ తెలిస్తే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాల్ చేయాలని కోరుతున్నారు.